ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా నల్లగా నిగనిగలాడే నేరేడు పళ్ళు విరివిగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది నేరేడు చెట్లు విరగగాస్తున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా నేరేడు పళ్ళ దిగుబడి కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం సాధారణం కంటే చాలా ఎక్కువగా పంట వచ్చింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. నేరేడు పళ్ళు గనుక ఒక ఏడాది అధికంగా వస్తే ఆ ఏడాది తీవ్ర కరువు వస్తుందని మన పెద్దలు పూర్వీకులు చెబుతుంటారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. మరి నేరేడు పళ్ళు దిగుబడికి కరువుకి నిజంగానే ఏవైనా సంబంధం ఉందా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గడం, దీర్ఘకాలిక ఎండలు, వాతావరణ ఒత్తిళ్లు ఎదురైనప్పుడు చెట్లు తమ జీవన శైలిని మార్చుకుంటాయని శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రం ఏం చెబుతోంది? వాతావరణం అనుకూలించినప్పుడు చెట్లు కొత్త కొమ్మలు, ఆకులు వేయడం ఆపేసి తమ జాతి మనుగడ కోసం పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై ఎక్కువ శక్తిని వేచిస్తాయి. నేరేడు చెట్ల వేర్లు చాలా లోతుగా భూమిలోకి వెళ్తాయి. అలాంటి శక్తివంతమైన చెట్లు కూడా నీటి ఒత్తిడిని ఎదుర్కొని ఎక్కువ పండ్లను ఇస్తున్నాయంటే అది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయనడానికి ఒక తీవ్రమైన హెచ్చరిక. మన పూర్వీకులు నేరేడు చెట్ల స్థితిని గమనించి వాతావరణం గురించి అంచనా వేసేవారు. అందుకే ఈ ఏడాది తీవ్ర కరువు వస్తుందని కొందరు నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు వాతావరణ నిపుణులు, మరికొందరు విశ్లేషకులు ఈ వాదనను పూర్తిగా కొట్టిపాడేస్తున్నారు. పుష్పించే దశలో నేరేడు చెట్లకు పొడి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్ నెలల్లో వర్షాలు తక్కువగా ఉండటం వల్లే పూత రాలకుండా నిలిచి పళ్ళు దిగుబడి పెరిగిందని వారు స్పష్టం చేస్తున్నారు. అంటే ఇది గతంలో ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావం మాత్రమే కానీ భవిష్యత్తులో కరువు వస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వాతావరణ శాఖ చెబుతోంది.